క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు తన కృపతో మిమ్మల్ని నింపునగాక. ఆయురారోగ్యాలు కలిగినట్లు ఆయన జ్ఞాపకాల్లో మనల్ని ఉంచుకొని ఆయన కృప వెంబడి కృపతో నడిపించునుగాక. హల్లెలూయా. ప్రేమల వల్ల కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు ఒక క్రమం అనేది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, ఈ క్రమము దేనికి అంటే, అయ్యా మమ్మల్ని మర్చిపోవద్దు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మేము జ్ఞాపకాల్లో మేము ఉంటేనే మేము బ్రతుకుతాం, ఆరోగ్యమును ఆశీర్వాదం కలుగుతుంది అని మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయనకి వాళ్ళని గుర్తు చేయడానికి కనుక ప్రభు ఒక మాట అంటాడు, మీరు నా సన్నిధికి వచ్చి నన్ను వెతికిన ఎడల నన్ను మీరు కనుగొంటారు, నన్ను నేను మీకు కనుగొర్చుకుంటాను. దేవుని స్తోత్రం. ఆయన మనం కనుగొనాలి, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైన వలన కొన్ని సందర్భాలలో మానవ మాత్రమే కనుక మట్టి స్వభావం కలిగిన మన జీవితాల్లో మనమేంటో, మన ఇంటి స్థితిలో ఉన్నాము, మనం ఎవరి సొత్తు అనేది మర్చిపోయి లోకములో లోకానుసారంగా బ్రతుకు కొన్ని సందర్భాలు లోకం అలాగ లాగేస్తుంది. గనుక ఈ ఆరాధన దేనికి అంటే, నీవు ఎవరో గుర్తు చేయడానికి, నీ స్థితిగతులు ఏంటో, నీ యొక్క ఆలోచన విధానం ఏంటో, నువ్వు ఎవరి సొత్తు, ఇవన్నీ గుర్తు చేయడానికి దేవుడు ఈ యొక్క క్రమాన్ని దేవుడు మన చేతుల్లో ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ క్రమానికి గల ఆలోచన ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి మనం దూరంగా ఉండకూడదంటే దేవునికి ఉద్దేశం. దేవునికి దూరంగా ఉంటే ఏం జరుగుద్ది అంటే, అపవాది మన మీద దాడి చేస్తుంది, అపవాది మనల్ని దొంగిలిస్తుంది. ఏదో ఒక విషయాన్ని మన మీద వాడు ప్రయోగించి మన కలిగి ఉన్న ఆ యొక్క భక్తి వైరాగ్యాన్ని కాలరాసే స్థితిని కలుగు చేస్తుంది. ఈరోజు ఉదయకాల సమయంలో ఒకసారి 3:30 ప్రాంతంలో మరి కాళహస్తి నుంచి ఫోన్ వచ్చినప్పుడు మా వాడికి చెప్పిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. మనిషి శరీరం మీద దాడి జరిగింది అంటే దీనికి ఆలోచన ఏంటి అంటే, దేవుడికి కాస్త దూరంగా ఉంటే మన మీద అపవాది దాడి చేస్తాడు. మరి ఏదో ఒక విధంగా రాగాన్ని పెట్టి దేవుడి మీద నీకున్న ఆ విశ్వాసాన్ని తొలగించడానికి ప్రయోగాలు చేస్తాడు. మన శరీరం మీద ఏదో బలహీనత కలిగింది అంటే అది దేవుడు కలుగు చేసింది కాదని గుర్తు చేసుకోవాలి. ఎందుకు కలిగింది అంటే, దేవుడికి దూరంగా ఉండటం వలన, దేవుడికి దూరంగా ఉండటం వలన ఈ జీవితం నీకు కలిగిందని గుర్తు చేసుకోవాలి. ప్రేమల వలన ఒక చిన్న మాట చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. యోహాను మొదటి పత్రిక, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. గమనించాలి, ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటున్న మనము, ఏమండి, క్రైస్తవులను చెప్పుకుంటున్న మనము ఆయన మాటలు గైకొని ఆ మాట ప్రకారం బ్రతకకపోతే మనం అబద్ధీకులమే కానీ సత్యమును చలించే వారి కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు కొన్ని సందర్భాల్లో ఏదైనా మన కుటుంబంలో ఇబ్బంది కలిగినప్పుడు దేవుడికి ఏం అన్యాయం చేసాము అంటామే కానీ ఇది గలగడానికి గల కారణం ఏంటి, ఈ సమస్య కలగ కారణం ఏంటి అని గుర్తెరగగలిగితే
నీవు ఆయనతో చేరుగా ఉన్నావా, ఆయనకు దూరంగా ఉన్నావా అనేది ఆలోచన నీ జీవితంలో కలుగుద్ది. అందుకే ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అంటారు. ఈరోజు ఆయనకు వేరుగా ఉన్నప్పుడే అపవాది మన మీద దాడి చేస్తాడు. అపవాది మనం దొంగిలిస్తాడు. ఏదో ఒక కారణాన్ని పెట్టి దేవునికి ఇంకా దూరం చేయడానికి వాడు ఇష్టపడతాడు. గనుక ఆయన ఎరిగిన మనము, ఆయన తెలుసుకున్న మనము, క్రైస్తవులుగా ఓ కొత్త పేరు కలిగిన మన జీవితాల్లో ఆయన ఆజ్ఞానుసారమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తుంటామో ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటాం. మనం క్రైస్తవులుగా ఉంటూ కూడా కొన్ని క్రియల్లో దేవుడికి దూరంగా జారిపోతూ ఉంటాం. దేవుడికి దూరం అయిపోతుంటే గమనించాలి. మనకు తెలిసిన విషయాన్ని దాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువు వారు ఈ లోకంలో సంచరిస్తున్న దినాల్లో తన శిష్యులతో కలిసి ఒక పడవలో ఒక ప్రాంతానికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు యేసు ప్రభువు ఉన్న పడవ మీదకి పెద్ద తుఫాను వచ్చింది. మరి యేసు ప్రభువే పడవలో ఉంటే తుఫాను ఎందుకు వచ్చింది? అవును, యేసు ప్రభు ఉన్నాడని తెలీదా? తెలుసు. యేసు ప్రభు పడవలేక తుఫాను వచ్చింది మానవేంతలే అనుకుంటాం. యేసు ప్రభు ఆ పడవలో ఉన్నాడు కానీ, ఆ నావలో ఉన్నాడు కానీ ప్రేమను వెళ్ళాలా అంత మాత్రం చేత ఆ నావకి ఉపద్రవము ఉప్పెనో రాజుని చెప్పుకోవడానికి వీలు కాదు. గమనించాలి. యేసు ప్రభువుని తెలుసుకున్నంత మాత్రం చేత, మందిరానికి వచ్చినంత మాత్రం చేత, ప్రార్థన జరిగించుకున్నంత మాత్రం చేత మన జీవితంలో శోధన రాబో అని చెప్పుకోవడానికి వీలు కాదు. అందుకని ప్రభు ఒక మాట్లాడాడు కదా, మీరు క్రీస్తునందు బలవంతులై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు బలవంతులై ఉండండి. అప్పుడు వాడిని గద్దించండి, వాడిని ఎదిరించండి, వాడితో పోరాడండి, వాడు పారిపోతాడు. దేవుని స్తోత్రం. నీ మీద అనేక తుఫానులు లాంటి ఉప్పెనలు వస్తాయి, అనేక సమస్యలు నీ మీద దాడి చేస్తాయి, అనేక వ్యాధులు మీ మీద ప్రబలుతాయి. కానీ వీటన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు నీతో ఉన్నాడని గుర్తిరిగి, ఉన్నాడని చెప్పేసి మత్తుగా మౌనంగా ఉండడం గొప్పతనం కాదు, కానీ ఆయనతో నీ జీవిత విధానం కొనసాగించాలి. నావులో యేసు ప్రభు అన్నాడే కానీ నావు మీదకి తుఫాను ఎందుకు వచ్చినట్టు అనే ప్రశ్న మన జీవితంలో కలుగుతుంది. యేసు ప్రభు నా ఇంట్లో ఉన్నాడు కదా, నేను ప్రార్థన జీవితం కలిగి ఉన్నాను కదా. ఎట్టి ప్రార్థన కలిగి ఉన్నాము? అక్కడ చదవబడిన మాట ప్రకారము మళ్ళీ చదువునాన్నమాట. ఆయనను ఎరుగునని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధీకుడు. ఎవరంటే ఇతను అబద్ధీకుడు. అబద్ధీకుడు అందుకని అంటాడు. కానీ అబద్ధీకుడి కంటే వ్యర్థుడైన వాడు ధన్యుడు. అబద్ధీకుడి కంటే వ్యర్థుడైన వాడు ధన్యుడు. అబద్ధీకుడు ఏవేవో చెప్పడానికి ఇష్టపడతాడు. వ్యర్థుడైన వాడు అవసరాన్ని బట్టి నిజమే మాట్లాడి వాడు అవసరం తీర్చుకుంటాడు. గనుక ప్రేమని వాళ్ళ ఇక్కడ అంటాడు, అట్టి వాడు అబద్ధీకుడు, ఆయన మాటకు లోబడినట్లుగా ప్రవర్తించేవాడు అబద్ధీకుడు. క్రైస్తవుడిగా ఉన్నంత మాత్రం చేత నేను క్రైస్తవుడిని యథార్థవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు. యథార్థత నీ చేతిలో ఎప్పుడు చోటు చేసుకుంటుందంటే ఆయన మాట నీ చేతిలో నిలవరమై ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉన్న ఎడలా అన్నాడు. ఉండడానికి మనం ప్రయత్నించాలి, కానీ ఉన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు. ఉండడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉండాలి. గనుక ప్రతినిత్యము ఆయనతో నీవు సహవాసం చేసే బిడ్డగా ఉండాలి. నీ జీవిత విధానము ప్రతిరోజు ఆయనతో సంబంధము కలిగినని
అని గుర్తెరిగి ఇంకా బలంగా నేను ఉండాలన్న ఆలోచన చేతన కావాలి. యేసు ప్రభు ఉన్న పడవలో తన శిష్యులు కూడా ఉన్నారు. వాడు కూడా దేవుని ఎరిగిన వారే, ప్రార్థనా పరులే, దేవుని ఆ పరిచర్యకు ప్రత్యేకించబడ్డ వారే. మరి మంచి మంచి ప్రార్థన పరులు అంటారు కదా వాళ్ళు. అపోస్తలుడని పెట్టారు పేరు. ఈ అపోస్తలుడు ఆ పడవలో ఉన్నప్పటికీ కూడా ఆ పడవ మీదకి తుఫాను వచ్చినట్టు కారణం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించాం మనము. యేసు ప్రభు సృష్టికి కర్తైన దేవుడు ఆడున్నాడు, మానవాతీతుడిగా. ఆయనతో సహవాసం చేస్తూ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనే సర్వస్వం అనుకుంటూ ఆయనతో బ్రతుకుతూ ఉన్నవారు ఇక ఈ లోకంతో మాకు పని లేదు, ఈ లోకము మేము వ్యర్థమని విడిచిపెట్టాము, ఇక లోక సహవాసం మాకు అవసరం లేదు, దేవునితో సహవాసం అని చెప్పి తన కుటుంబాలు విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న వారు ఆ పడవలో ఉన్నారు. యేసు ప్రభులు వారు ఉన్నారు. అంతటి ప్రార్థనా పరులు, అంత శక్తిమంతులైనప్పటికీ వారున్న పడవ మీదకి ఏమిటి తుఫాను, ఉప్పెన ఇవన్నీ కలగడానికి గల కారణం ఏంటి? అంత వ్యక్తి పనులు కదా. ఇప్పుడు వారేమనాలి? వారేం చేయాలి? ఈరోజు మనము క్రైస్తులుగా మారుతానే మేము చాలా భక్తి పనులు మంచి అది అనుకుంటూ బ్రతుకుతుంటాం. ఏదైనా సమస్య కలిగినప్పుడు ఎందుకు ఇలా కలిగిందని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. మరి అంతటి ప్రార్థనా పరులు ప్రభు కొరకు నిలబడ్డ వారు, ఆయనతోనే సహజీవనం గడుపుతున్న వారి చేతిలో కూడా తుఫాన్లు వచ్చాయి. దీనికి గల కారణం ఎప్పుడన్నా ఆలోచించగలిగామని? దీన్ని ఆలోచించగలిగితే మనము ఇంటి విశ్వాస జీవితం దేవునితో కలిగి ఉన్నామో ఆలోచన మనకు కలుగుతుంది. యేసు ప్రభు ఆ పడవలో ఉన్నాడు, తన శిష్యులు ఆ పడవలో ఉన్నారు. ఏమిటి ఆ పడవ మీదకి పెద్ద తుఫాను వచ్చింది. కారణం ఏంటి అంటే యేసు ప్రభు ఉన్నాడు, మేము క్రైస్తవులమి, అప్పుడప్పుడు ప్రార్థన కలిగి ఉన్నాము గనుక మాకేం కాదులన్న నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా సృష్టికర్తన దేవుడు మా కొరకు పంపబడ్డవాడు కాబట్టి, ఆయనతో మేము సహజీవనం చేస్తున్నాం కాబట్టి, ఆయన మాట ప్రకారం మేము బ్రతికితే మా బ్రతుకుల్లో ఉన్న ఉపద్రవాలు తొలగించబడతాయని ఆలోచన అయితే లేదు. కానీ ఆయన ఉన్నాడు కాబట్టి మాకేదో కొదువు లేదు అనుకున్నట్లుగా ఆయన పాటికి ఆయన విడిచిపెట్టి వీరి పాటికి వీరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈరోజు మన కుటుంబాల్లో కూడా సమాధానం ఉండట్లేదు. ఎందుకు అంటే మన కుటుంబంలో ఆయన ఉన్నాడన్న ఇంగిత జ్ఞానం ఈరోజు క్రైస్తవులకు లేకపోవటం వల్ల. యేసు ప్రభు మా ఇంట్లో ఉన్నాడు కనుక మా ప్రతి కదలికను చూస్తున్నాడు కాబట్టి మేము చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటుందో ఆ ఆలోచన మనల్ని స్థిరపరిచి ఆయనకి నమ్మకత్వాన్ని కలుగు చేస్తుంది. కానీ ఈరోజు క్రైస్తవులంగా మనం పిలబడినప్పటి నుంచి, ఓ కొత్త పేరు కలిగినప్పటి నుంచి ఆయన చెప్పిన మాట తెలుసా? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నాను అన్నాడు. ఇంకొక వాగ్దానం ఏంటి? తల్లి తన బిడ్డను విడిచినా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. విడిచిపెట్టనని చెప్పిన దేవుడు ఆయన మాట తప్పేవాడు కాదు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చక చూడండి, నెరవేర్చకుండా తప్పించుకొని తిరిగేవాడు కాదు. నీకు చేసిన వాగ్దానాన్ని జరిగించడానికి ఇష్టపడేవాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, ఈరోజు మన కుటుంబాలు ఎందుకు అసమాధానం చోటు చేసుకుంటున్నాయి? ఎందుకు వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి? ఎందుకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా పోతుంది? ఎందుకు బిడ్డల తల్లిదండ్రుల మాటలు వింటలేదు? కారణం దేవునికి కోపాన్ని పుట్టించి ఆ దృష్టికి హేయమైన కార్యాలు చేస్తూ విశిక్షణ జ్ఞానము లేకుండా మాట్లాడుకుంటూ, నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలు మాట్లాడుకుంటూ భార్యాభర్తలు ఏమిటి ఆ
దేవుడు నా ఇంట్లో ఉన్నాడు, ఆయన నా ప్రతి కదలికను చూస్తున్నాడు, నా ఆలోచన మనిషి బ్రతుకుతున్న వారి కుటుంబాలు ఆశీర్వాదం నోచుకోలేకున్నాయి. వారి జీవితాల్లో ఉన్న వ్యాధులు తొలగిపోవట్లేదు, వారి జీవితంలో ఉన్న అసమాధానం సమాధానంగా మార్చబట్టం లేదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు అన్న ఆలోచన మన జీవితం లేకపోవటం వల్ల. నీవు మరిచినా ఆయన మరిచే దేవుడు కాదు. నువ్వు చేసిన వాగ్దానాన్ని నువ్వు మరిచిపోయావు కనుక ఆయన నీతో ఉన్నాడన్న ఆలోచన లేకుండా బతుకుతున్నావు. కానీ ఆయనతో ఎప్పుడైతే నీతో వాగ్దానం చేశాడో ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడతాడు, కానీ చెప్పిన మాట నెరవేర్చకుండా మానే దేవుడు కాదని గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చక తప్పించుకునేవాడు కాడు, మానవ మాత్రుడు కాడు. ఆయన దైవ సంబోధుడు, సృష్టికి కారణభూతుడు, నీకు రూపాన్ని కలుగు చేసిన వాడు, నీకు శిల్పకారుడైన వాడు, నీకు జీవితాన్ని ఇచ్చిన వాడు, సదాకాలం నీతో ఉన్నాడు. చేతులు జోడిస్తున్నాను. ఈ మాటను గుర్తు చేసుకున్న దినాన నీ కుటుంబం సమాధానం చోటు చేసుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి దినేష్ నేను ఒక ప్రాంతానికి వెళ్ళేవాడిని, ఇసుకపల్లి, గుర్తుందా? ఇసుకపల్లికి, అల్లూరి ఇసుకపల్లికి వెళ్తే ఒకానొక రోజు ఒక హిందువులు మమ్మల్ని పిలిచారు. ఏంటి విషయం అంటే ఆయనకి 2 కిడ్నీలు చెడిపోయాయి. ఆయన్ని ఇంటికి దూరంగా, అంటే పెద్ద కాంపౌండ్ అది, గోడ పక్కన చిన్న వరండా వేసి అక్కడ పండేశారు, ఎందుకంటే చనిపోతాడని. కానీ మమ్మల్ని అక్కడికి పిలిచి ఆయన ఆ మందిరంకి స్థలం ఇచ్చి మందిరం కట్టించింది కూడా ఆయనే. ఆయన మమ్మల్ని పిలిచి ఇంటికి తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేయమన్న తర్వాత ఆయన కనీసం పక్కకు దొల్లడానికి కూడా వీలు కానంత పరిస్థితిలో ఉన్నాడు. దాని కొబ్బరిని బాటిల్ తెప్పించి ప్రార్థన చేసి ఆ ఆయిల్ చేతులకు పూసుకొని వెనకాల 2 కిడ్నీల దగ్గర చేతులు పెట్టి ప్రార్థన చేసుకో, దేవుడి చిత్తమైతే నీకు స్వస్థత దేవుడు కలుగు చేస్తాడని చెప్పేసి ప్రార్థన చేసి మేము వచ్చాం. గుర్తుందా? ప్రార్థన చేసి మేము వచ్చాం. వచ్చిన 2వ రోజు తెల్లవారేటప్పటికీ ఆ పడకన లేడు ఆయన. వీళ్ళు లేచి ఏమయ్యాడంటే ఏమైపోయాడు, ఎక్కడ ఆ పొలాల్లో బావులు గీవులు మొత్తం వెతికేస్తారు. మొత్తం వెతికినా కూడా ఎక్కడ ఈ జాడ కనపడలేదు. వీళ్ళంతా ఏడవడం మొదలుపెట్టారు. ఆ బాధ తట్టుకోలేక ఏడ చనిపోయాడు అని చెప్పి 9-10 ఆ ప్రాంతంలో ఒక ఆయన పొలంలో నుంచి వస్తూ ఆయన అడిగాడంట, ఏంట్రా ఏడుస్తా వస్తున్నాడు, ఏంట్రా అంటే, రాత్రి మా నాన్న పడుకోన్నాడు, ఉదయం లేసినప్పటికి లేడు, ఏమైపోయాడు, ఆయన బాధ తట్టుకోలేక చనిపోయాడేమంటే, చనిపోయేదిరా మీ నాయన పొలంలో తిరుగుతాడు, మీ పొలంలో తిరగడం ఏంటి, ఆయన ఎప్పుడు పోయాడో ఆ పొలం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన ఒక మాట చెప్పాడట. ఆ స్వామి వచ్చి అతను ప్రార్థన చేశాడు కదరా, నాకు బాగా అయిపోయింది. దేవుని స్తోత్రం, మంచిది. ఆయనకు బాగోడ తర్వాత సంగతి దేవుని మహాకృప బాగు చేశాడు దేవుడు. మేము నేను ఇద్దరం పోయి ప్రార్థన చేసిన ఆయిల్ బుడ్డి ఒక రూమ్లో పెట్టేది. అనేది మామూలుగా మనకు ప్రార్థన గది ఉంటుంది కదా, అలాగే పెట్టారు. ఆ గదిలో పెట్టుకోవడము, వాళ్ళు పనులకు పోయేటప్పుడు అందరూ వచ్చి ఆ నూనె కొద్దిగా తీసుకొని సిలువ గుర్తు చేసుకొని, అది మనసులో ఏమనుకునే వాళ్ళు పచ్చి హిందువులు వాళ్ళు అనుకునేసి పొలానికి వెళ్ళేవాడట. ఆ గదిలో ఉన్నంతసేపు వారికి కనీసం గట్టిగా కూడా మాట్లాడడానికి భయపడేవాడట. ఎందుకని? దేవుడు ఆ నూనెలో ఉన్నాడు, ఆ బుడ్లో ఉన్నాడు. బై ఛాన్స్ ఏదైనా కావచ్చు వాళ్ళకి. అంటే స్వస్థత, విడుదల ఎప్పుడైతే వాళ్ళ చేతులకు కలిగిందో వాళ్ళకు ఒక దైవిక భయం కలిగింది. దేవుని స్తోత్రం. ఆ రూములో గట్టిగా పిల్లలు గట్టిగా మాట్లాడకూడదు, దేవుడు ఉన్నాడు ఇక్కడ అనేవాళ్ళట.
ఈరోజు నూనె చూస్తే భయపడితే వాక్యాన్ని చూసి నువ్వు ఎంత భయపడాలి? నూనెకే భయపడ్డాడు ఆ కుటుంబం. మరి వాక్యమైన దేవుడు నీ ఇంట్లో ఉంటే భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నవి క్రైస్తవుని చెప్పుకోవడానికి ఆలోచన ఉండాలి. నీ భర్తతో మాట్లాడేటప్పుడు నా దేవుడు వింటున్నాడు, నీ భార్యతో మాట్లాడేటప్పుడు నా దేవుడు వింటున్నాడు, నా బిడ్డలతో మాట్లాడేటప్పుడు నా దేవుడు వింటున్నాడు, నా ప్రతి మాట నా ప్రభు వింటున్నాడు. కాబట్టి నా మాట దేవునికి ఇష్టకరంగా ఉండాలన్న ఆలోచనలు కనుగొన్నట్లయితే నీ కుటుంబం సమాధానముతో నింపబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా ఆ బుడ్డిలో ఆయిల్ లేకపోయినా దాన్ని అక్కడే పెట్టి అక్కడే ప్రార్థన చేసుకొని వెళుతూ ఉండేవారట. ఒకరోజు నన్ను అడిగాను, అయ్యా మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు? ఆ ఆయిల్ బుడ్డి అయిపోయింది, దాంట్లో మళ్ళీ ఆయిల్ పోసుకొని మేము ప్రార్థన చేయించుకుంటామంటే నేను ఒక మాట చెప్పాను, దాంట్లో ఆయిల్ నింపుకొని నేను ప్రార్థన చేస్తానని చెప్పాను. వాళ్ళు ఆ బుడ్డి ఆ ఆయిల్ డబ్బా పడవేయకుండా దాంట్లోనే ఆయిల్ పోసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, వెళ్ళడం. ఇప్పటికీ అదే జరుగుతూ ఉన్నాయి ఇంట్లో. ఇసుకపల్లి, అల్లూరి ఇసుకపల్లిలో. ప్రేమని వలన ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేవుని మహాకృప, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఆయనకి. కానీ కార్యము దేవుడు చేసిన ఆ ఆయిల్ బుడ్డిలో దేవుడు ఉన్నాడన్న ఆలోచన వాళ్ళకి భ్రమ కలుగు చేసి, భయాన్ని కలుగు చేసి, భక్తిని కలుగు చేసి, ఆ బుడ్డున్న ఆ యొక్క గదిలో, ఆ స్థలములో ఎక్కువ మాట్లాడకుండా భయం కలిగి, అక్కడ ఉన్నంతసేపు భయం కలిగి వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు నీ ఇంట్లో వాక్యం ఉంది, అనగా దేవుడున్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యమే దేవుడై ఉన్న ఆ దేవుడు నీ ఇంట్లో ఉంటే, భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నావంటే నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివైనా ఆలోచించాలి. నీవు ఆయనను ఎరిగినని చెప్పుకుంటున్న నీవు చదువమ్మా. ఆయనను ఎరుగుతున్నాను చెప్పి ఆయన ఆజ్ఞను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. దేవుని స్తోత్రం. సత్యం ఎప్పుడైతే నీ చేతిలో ఉంటుందో నువ్వు స్వతంత్రంగా బతకగలవా. ఎవరికి భయపడవా, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుడే నీ సొంతమైనప్పుడు, లోక రక్షకుడే నీ సొంతమైనప్పుడు దేని గొడవలో భయపడడానికి నువ్వు ఇష్టపడవు. ఎందుకని? నా ముందు నా ప్రభు అన్నాడు గనుక నేను భయపడాల్సిన అవసరం లేదు అన్న ఆలోచనతో నువ్వు ముందుకు సాగుతావు. ఈరోజు మన కుటుంబాలు ఎందుకు ఆశీర్వాదం నోచుకోలేదు? ఎప్పుడన్నా ఆలోచించగలిగావా? దేవుడి మీద విరుచుకుపడతావే కానీ నీ ఆలోచన క్రమం ఎలాగుందో ఆలోచించగలుగుతున్నావా? ఈ పడవలో ఉన్న 12 మంది శిష్యులు కూడా ఈ పడవను సులువు చేయడానికి ఏవేవో కార్యకలాపాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏవేవో సొంత ప్రయత్నాలు చేశారు ఈ పడవని దరిగి చేర్చడానికి. వీలు కావట్లేదు. ఎందుకని అంటే నీలో ఉన్న నీ ప్రభువు, నీతో ఉన్న నీ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆపదే రాదు. దేవుని స్తోత్రం. నీకు సమస్యలే రావు. ఒకవేళ సమస్యలు వచ్చినా ఆ సమస్యలు ఆయన నీతో ఉన్నాడని ఎరిగిన అవి దూరంగా పారిపోతాయి. నీకు సమాధానం ఉంటుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఎట్టి పరిస్థితులు కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఈరోజు ఈ ఆరాధనకి ఎందుకు రావాలి అంటే నీ బలహీనత ఏదో ప్రభు నీతో మాట్లాడి ఆ బలహీనత తొలగించి నేను బలపరచడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఏదో వచ్చి మాకు పాట పాడుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయామని చెప్పుకోవడానికి కాదు, కానీ నీవు బలవంతుడివి, బలవంతురాలు కావాలి. ఎందుకో తెలుసా? ఈ లోకము అపవాది చేతి కింద ఉంది, అపవాది చేతిలో ఉంది. ఈ లోకములో నువ్వు బ్రతకాలి, ఈ లోకాన్ని నువ్వు జయించి
నీ ప్రభు అనగా నీ తండ్రి సన్నిధికి నువ్వు చేరుకోవాలంటే ఈ లోకమును నువ్వు ప్రార్థన వీరుడు అయి ఉండాలి, యుద్ధ వీరుడు అయి ఉండాలి. వాళ్ళు జయించే అనుభవం నువ్వు కలిగి ఉండాలంటే ఈ అనుభవాల్లో, దేవుని అనుభవాల్లో నువ్వు నడిచినప్పుడు వాళ్ళు జయించే అనుభవాన్ని దేవుడు నీకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని వల్ల మనం క్రైస్తవులను చెప్పుకున్నంత మాట్లాడినంత మనకు ఒరిగేది ఏం లేదు. కానీ నా ప్రభు నాతో ఉన్నాడని ఆలోచన కలిగి ఉంటే సమస్తం నీ జీవితంలో సమకూడి జరుగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో సమస్య కలిగిన, నీ శరీరం మీద దాడి కలిగిన, దానికి దేవుని ప్రమేయం కాదు. కానీ నీ బలహీనతే వాడికి బలాన్ని చేకూర్చి వాడి నీ మీద దాడి చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీ జీవితంలో ఏం కావాలి, నీ బ్రతుకులు ఏం కావాలి? నీ అతిక్రమాలు తొలగించబడాలి. నీ అతిక్రమాలు తొలగించబడకుండా నీ జీవితంలో ఏం కూడా జరగదు. ఒక చిన్న మాట చెప్తున్నాను. ఒక కుటుంబంలో యేసు ప్రభువుల వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఒక పక్షవాతము కలిగిన వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఆయన తాగితే బాగవుతుంది అని. వీడి కాని పరిచయంలో పై కప్పు రంధ్రం చేసి ఏమిటి ఆ మంచంతో కూడా కిందరించాడు. గమనించాలి, మంచంతో కూడా కిందరించాడు. అబ్బా, ఇలాంటి విశ్వాసము ఇజ్రాయిల్లో కూడా లేదు. గమనించండి, ఇలాంటి విశ్వాసం ఇజ్రాయిల్లో కూడా, ప్రత్యేకించబడిన జనాంగంలో కూడా లేదు అనడం బాగానే ఉంది. వీళ్ళ విశ్వాసాన్ని బట్టి వీడిని పట్టుకొని ప్రార్థన చేస్తాము, వీడి కోరిక మేరకి అనుకున్నాడా? లేదండి. ఆడవైపు అలాగ చూసి, సహోదరుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఆలోచిస్తూ ఉంటే వీడికి రోగం బావాలంటే ఏం బావాలి? వీళ్ళ నుంచి పాపాలు బావాలి. వీడి అతిక్రమాలు పోవాలంటే వీళ్ళవున్న పాపాలు తొలగించబడాలి. వీడి రోగానికి నివృత్తి కలగాలి, స్వస్థత కలగాలంటే వీళ్ళ ఉన్న పాపాలు, అతిక్రమాలు తొలగించబడాలి. ఈరోజు చాలామంది మనకు ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నప్పుడు నేను మొట్టమొదటిగా చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, ఒకవేళ నీ పట్ల అతిక్రమం ఏదైనా చేస్తుంటే దయతో క్షమించు. ఆడుకు క్షమించబడకుండా వాళ్ళ ఉన్న రోగం వాళ్ళని విడిచిపెట్టిపోదు. దేవుని స్తోత్రం. గనుక ప్రియమైన వాళ్ళ ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఈరోజు మన బలహీనత ఇంకా మన పట్టి పీడిస్తూ ఉంది. మన కుటుంబ సమస్యలు పట్టి పీడిస్తున్నాయంటే దేవునికి అతిక్రమం చేసి దేవునికి దూరంగా ఉన్నావు కనుక నీ అతిక్రమాలు నేను త్రోసివేస్తున్నాయి. నీ పాపాలు దేవునికి దూరం చేస్తున్నాయి. నువ్వు చేసిన అతిక్రమం ఏంటో గుర్తు చేసుకొని దేవుని పాద సన్నిధిలో గోచారి ఒప్పుకోగలగాలి. ఆ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. నీ రోగం విడుదలైపోతూ ఉంది. దేవుని స్తోత్రం. సహోదరుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఈయనెవరో పాపాలు క్షమించడానికి వాళ్ళు అనుకుంటున్నారు. పాపము క్షమించడానికి నువ్వు ఆరాధిస్తున్న ప్రభు ఒక్కడే సమర్థుడు. దేవుని స్తోత్రం. నీ అతిక్రమాలు తొలగించడానికి ప్రభు ఒక్కడే సమర్థుడు. గనుక నీ జీవితంలో ఆయన ఉన్నాడు. నీ జీవితంలోకి ఆయన ప్రవేశించాడు. నువ్వెంతటి ధన్యుడువో ధన్యురాలువా. అయినప్పటికీ కూడా నీ చేతులకు ఆయన వచ్చిన ఆయన మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, నీ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ దేవునికి కోపం రేపి నీ చేతులు ఏ కార్యం జరగకుండా ఆయన మౌనమై ఉన్నాడని కారణం ఏంటి తెలుసా? నీ అతిక్రమాలు నీ చేతులు చోటు చేసుకొని దేవునికి తావివ్వకుండా బ్రతుకుతూ ఉన్నావు. నువ్వు పడవలో ఉన్న యేసు ప్రభుకి తావివ్వకుండా, ఆయన ఉన్నాడన్న జ్ఞాపకాలు లేకుండా, ఏమిటి ఆయన నాతో ఉన్నాడన్న ఆలోచన క్రమం లేకుండా బ్రతుకుతూ, ఈ తుఫాను నుంచి ఈ పడవను ఎలాగైనా కాపాడుకొని మేము గట్టుకు చేరాలనుకుంటూ వీళ్ళు సొంత ప్రయోగాలు ప్రయత్నించారు. కానీ
సొంత ప్రయత్నాలు ప్రయత్నించాలి. కానీ ప్రేమని వల్ల నా ప్రభు అన్నాడు, నా ప్రయత్నాలు కొనసాగవు, ఆయన నా చేతిలో ఉన్నాడు కాబట్టి ఆయన నేను పలకరిస్తే నా బ్రతుకు వారి నూతన పడుతున్నాను ఆలోచన కంటే కూడా సొంత ప్రయోగాలు చేశారు. సొంత ప్రయోగాలు చేసి 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 ఏం జరిగింది తెలుసా? చివరికి వీళ్ళ వల్ల కాక ఇక్కడ పడవ మునిగిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి ఏమన్నా తెలుసా? బోధకుడా మేము నశించిపోతున్నాము, మీకు ఎవరికి చెప్తా? మన ప్రార్థన అలాగ ఉంటుందన్నమాట. దేవుడికి ఏమన్నా ఏం చేసామో మాకు ఇట్ట జరిగింది, దేవుడికి ఏమన్నా ఏం చేసాం మా బిడ్డకి ఇట్ట జరిగింది, దేవుడికి ఏమన్నా ఏం చేసాం మా ఆయనకి ఇట్ట జరిగింది, దేవుడికి ఏమన్నా ఏం చేసాం మా ఆవిడికి ఇట్ట జరిగింది. చూడండి ప్రియమైన వాళ్ళారా, నువ్వు చేసే ప్రతి కార్యకలాపము ద్వారా దేవునికి దూరం అయిపోతున్న వాడు నీకు చేరువులోకి వస్తున్నాడు. వాడేవాడు? అపవాది. నువ్వు చేసే కార్యకలాపాలను బట్టి దేవుడి దూరం అయిపోతున్న వాడు నీకు చేరువులోకి వచ్చి నీ బ్రతుకు మీద దాడి చేసి దేవుణ్ణి నీ కుటుంబంలో నీ కళ్ళ ముందు నేరస్తునిగా చూపించడానికి ఇష్టపడతాడు. వాడు ఏం చేస్తే నీకు దేవుడు 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 రాజకాల మనకు సహోదరు నాకు ఫోన్ చేస్తుంది, అరగంట మాట్లాడింది. మంచి కరోనా టైంలో భర్తకి భార్యకి బిడ్డలకి టోటల్గా ఆ ఇంట్లో నలుగురుంటే నలుగురికి కరోనా వచ్చింది. ఎవరు కూడా ఆ కుటుంబ దరిదాపులకు వెళ్ళలేదు. ఇటీవల ఆ చిన్న బిడ్డకి ఈ చేతులంతా పగిలిపోయినాయంట. చేతులు పగిలి బద్దలు పగిలిపోయి ఉంటే 2 రోజులకి ఫోన్ చేస్తున్నాయి గారు, మీరు మాకు అందుబాటులో లేరు, అమ్మ నేను గమనించలేదని చెప్పి నేను ఫోన్ చేశాను. నా మనుషులే అంటున్నారు, మన దేవుళ్ళంతా గొప్ప వాళ్ళు కాదా, మన దేవుళ్ళంతా శక్తిమంతులు కాదా, మన దేవుళ్ళకి తెలియదు ఆయనకు తెలుసా? ఎంతసేపు యేసుప్రభు అంటే అనుకున్నామంటే ఆ అమ్మాయి ఒకటి చెప్పిందంట, ఏది చేసినా ఆయనే నా చేతిలో చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇంతకీ ఎవరు అమ్మాయి తెలుసా మీకు? ఒక ముస్లిం. వాళ్ళు సామాన్యంగా యేసయ్య వైపు తిరగాలంటే ఒప్పుకునేవాడు కదా. ప్రవక్త అని చెప్తారు, బాగుంది, కానీ ఆయన దేవుడు అని ఒప్పుకోడు. ఆయన కానీ ఆమె కానీ ఆమె భర్త కానీ బిడ్డలు కానీ అంత కరోనా స్టేజీలకు కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి క్వారంటైన్కి వెళ్ళడానికి ఒప్పుకోక ప్రార్థనతోని ప్రభు ద్వారానే స్వస్థత, విడుదల, ఆరోగ్యం కలుగు చేసుకున్నారు. ఈ రోజు వరకు కూడా విశ్వాసపు జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రేమల వల్ల గమనించాలి, విశ్వాసము అనేది నీ జీవితానికి ఒక బలమైన ఆయుధము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనతో సాక్ష్యమన్నాడు. వీళ్ళే చేసి తెలుసా, ఇంతసేపు సొంత ప్రయోగాలు చేసి 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 వీళ్ళు గారి పక్షంలో బోధకుడా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అని ఎప్పుడైతే అన్నారో యేసు ప్రభువు వారు లేచి పడవ పై భాగంలోకి వచ్చి ఇప్పటివరకు ఏడున్నాడు ఆయన అంటే అమరంలో ఉన్నాడు, అడుగు భాగంలో ఉన్నాడు. వీళ్ళంతా పై వెలుగు పైన ఆయనకి పైన మాట్లాడుకుంటున్నారు. సొంత ప్రయోగాలు అనేది పైన అన్నమాట. నా ప్రభు నా కాడున్నాడు, నా ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏది చేసినా ఆయన చేయాలన్న ఆలోచన మరిచి ఆయనకు పైవారుగా వీలున్నారు. అమరవలో ఉన్న ప్రభు లేచి పడవకి పై భాగంలోకి వచ్చి ఎప్పుడైతే సముద్రం వైపు చూసి నిమ్మలమై ఊరుకున్నాడని ఎప్పుడైతే అన్నాడో మొత్తం సమాధానం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడిగా ఎప్పుడు కూడా నా ఇంట్లో నా ప్రభు ఉన్నాడు, నా పైవాడు నా ఇంట్లో ఉన్నాడు, నా పైవాడు నా ఇంట్లో ఉన్నాడు గనుక నా ప్రతి కదలిక చూస్తున్న ఆలోచన బ్రతుకులకు కావాలని ప్రభు పేట వందనాలు పెడుతూ ఉన్నాను. ఆయన జ్ఞాపకాలను నువ్వు ఉన్నంత కాలము నీకు శిక్షా విధి కలుగుతా. ఏ శిక్షా విధి కలుగుతుంది?
విన్నట్టుగా ప్రవర్తిస్తున్నామే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మన మనసులు మారి బండరాళ్ళు అయిపోతున్నాయి. మన మనస్సు మారి నూతనపరచబడాల్సిన మన జీవితాలు వ్యర్థంగా మలుచుకుంటున్నాం. వినుట వలన విశ్వాసము కలగాలి. ఈ విశ్వాసము ఓ నూతనమైన మార్గంలో నడిపించేదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే జీవితంలో కోరుకోవాలి, కానీ ఏదో వచ్చాము, ఏదో విన్నాము, ఏదో వెళ్ళాము, దీని ద్వారా నీకు నాకు ఒరిగేది ఏంటి? దేవుడు నీ చేతిలో ఉన్నాడు, కానీ ఆయనకిచ్చే మర్యాద, ఆయనకిచ్చే ఘనత, ఆయన పట్ల నువ్వు కలిగి ఉన్న భయభక్తులు కలిగి బట్టి నీవు భద్రపరచబడతావు. నీ కుటుంబం క్షేమంగా కొనసాగుతుంది. దేవుని స్తోత్రం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. దేవుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఆయన నీ వైపు తిరగాలి. బోధకుడు అనేటప్పటికీ అన్నాడు, మేము నశించిపోతున్నాం బోధకుడా. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే అమరంలో పడుకున్న ప్రభు వాళ్ళ వైపు ఎప్పుడైతే తిరిగారో పడవకి క్షేమం కలిగింది, వారి జీవితాలు భద్రపరచబడ్డాయి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే యేసుప్రభు నీ ఇంట్లో ఉన్నావు, యేసుప్రభు నీ ఒంట్లో ఉన్న యేసుప్రభు నీ వైపు తిరిగితే ఏమిటి? ఈ దేహానికి నెమ్మది, నీ కుటుంబానికి సమాధానము, నీ కుటుంబానికి సమృద్ధి దేవుడు కలుగు చేస్తాడు. గనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఎట్టి స్థితి కలిగి ఉన్నావు, క్రీస్తుడుగా ఉన్నావే, కానీ ఆయన మాట ప్రకారం బ్రతికే బిడ్డగా ఉండడానికి నువ్వు ప్రయత్నించాలి. ఎందుకు? మేము జాగ్రత్తగా ఉన్నాం కదా నువ్వు అనుకోవచ్చేమో. ఏదో ఒక రూపంలో ఎవడొకడి ద్వారా నువ్వు కలిగిన విశ్వాసాన్ని జార విడుచుకునే స్థితికి వాడిని నిన్ను కలుగు చేస్తాడు. గనుక ఎప్పుడు కూడా దేవుని జ్ఞాపకాలలో ఉండాలని ప్రభు పెట్ట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే దేవుని జ్ఞాపకాల్లో ఉంటామో, నిన్ను బందీ గృహంలోకి లాగడానికో, నిన్ను బంధించడానికో, దేవునికి దూరం చేయడానికి వాడు వచ్చినా, నువ్వెప్పుడు యుద్ధాయుధాలు పట్టుకున్నట్టుగా దేవుని యొక్క నామాన్ని పట్టుకున్నావు కాబట్టి నిన్ను చూసి వాడు పారిపోతాడు. నీకు క్షేమము కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళ, ఈరోజు మన కుటుంబాల సమాధానముతో నింపబడాలి అంటే దేవుడు సమాధానకర్త నా ఇంట్లో ఉన్నాడని ఆలోచన ప్రతి కలిగి నువ్వు మాట్లాడడానికి ఇష్టపడతావు. నీ మాట ద్వారానే నీ కుటుంబం కట్టబడుతుంది. నీ మాట ద్వారానే నీ కుటుంబానికి సమాధానం వస్తుంది. నీ మాట ద్వారానే దేవుడు నీ కనికరాన్ని చూపిస్తాడు. గనుక యాకోబు అంటాడు కదా, మొట్టమొదటిగా నీ నోటిని కాచుకో. కోపం వస్తే మన నోటికి ఏమొస్తే కూడా తెలియకుండా మాట్లాడతాం. కోపం, ఈ కోపం ద్వారానే మనం పాపం చేస్తాం. ఈ పాపమే దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి మొదటిగా నీ నోటి కళ్ళెం పెట్టుకో, నీ నోటిని కాచుకో, నీ నాలుకను భద్రం చేసుకో. నాలుక అగ్ని వంటిది. ఏమండి? నాలుక అగ్ని వంటిది. కుటుంబాలు తగలబెడుతుంది, నీ బ్రతుకు తగలబడిపోద్ది. కాబట్టి నీ నోటిని, నీ నాలుగుని జాగ్రత్త పరుచుకోమంటున్నాడు. గనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఆయనని ఎరుగునని చెప్పుకునే మనము ఆయన ఆజ్ఞకు పాటించి ఆయన మాటకు లోబడితే ఆయన క్షేమమును, ఆశీర్వాదమును, ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ నిత్య రాజ్యమును చేరు వరకు మనతో ఉండి నడిపించే నాయకుడై ఉంటాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయను గాక. కళ్ళు ముద్దమా, ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి, మాకిచ్చిన భద్రతను బట్టి, మాకిచ్చిన బలమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎట్టి స్థితిలో కూడా మాతో మీరున్నారు గనక మేము భయభక్తులు కలిగి ఉండాలన్న ఆలోచన మరువకుండా, అయ్యా మీ పట్ల ఆలోచన కలిగి మీరు మా జీవితంలో ఉన్నారని, మా కుటుంబాల్లో నివాసం ఉన్నారని ఎరిగి మా మాటలు మీకు ప్రీతికరమైనగా ఉండనట్లు, మేము మాట్లాడే ప్రతి మాట మీ మహిమార్థంగా ఉండనట్లు కృప చూపించమని ప్రత్యేకించి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ
విన్న వాక్యాన్ని వ్యర్థపరచక వాక్యానికి కట్టుబడి మీకు ఇష్టలుగా ఉండే కృప మాకందరికీ కలిగి చేయమని ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబాలను దర్శించండి. ఎవరికి ఎలాంటి బలహీనతలు ఉన్నాయి అటు బలహీనత మీ నామాలు తొలగించండి. ఎవరు ఎలాంటి వ్యాధి బాధలు కలిగి ఉన్నారో అటు వ్యాధుల నుంచి విడుదల కలిగి చేయమని ప్రభువా మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించినట్లు మీ యొక్క వాక్కుని పంపి వ్యాధిగ్రస్తులకు ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి అయ్యా ఈ మాటలు విడిచిపెట్టక అపవాది దొంగిలించక మేము క్రైస్తవులను చెప్పుకొని క్రియలు కలిగిన వాళ్ళగా మమ్మల్ని మలచమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసమైన కాపుదల సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికను ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి ఆయన రాకడికి సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ జీవితాల గొప్ప కార్యం జరిగించునుగాక.